చిరంజీవి గారు 70th బర్త్డే జరుపుకుంటున్నారు కదా! సో, ఆయన చాలా మందికి ఇన్‌స్పిరేషన్. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి? స్వయం కృతం సినిమా ఇండస్ట్రీలో వెనుక అసలు ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చిందంటే చెప్పడానికి అయితే పెద్ద మాటలుండవు. సో అదే బాటలో నడవాలని కోరుకుంటున్నా. మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ అంటే మెగా పవర్ రామ్ చరణ్ అని చెప్పేసి నేమ్ వస్తుంది. నిజంగా నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో కొడుకు ఆ స్థాయికి ఎదగలే. రామ్ చరణ్ ఎదిగిండు. సో అన్నయ్య గొప్పతనం వల్ల ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు క్రికెట్ టీం అని కూడా అంటున్నారు. సో అంటే ఆ ఇంట్లో ఒక టీమునే అంటే ఒక్క చిన్న విత్తనం మర్రి చెట్టు గింజ ఎంత చిన్నగా ఉంటుందో ఒక చెట్టు నీడలో వెదుగుతూ ఒక టీంనే తయారు చేసిండు. సో ఎటువంటి ముళ్ళు లేకుండా దారిలో అలా అని చెప్పేసి ఆయన పేరుతోటే ప్రతి సినిమా వాళ్ళకి వస్తుందంటే కాదు. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. చిరంజీవి అన్న ఎంత కష్టపడ్డారో అదే కష్టం వాళ్ళు పడుతున్నారు. సో అంతకంటే గొప్ప ఇన్స్పిరేషన్ ఉండదు. మానవత్వంలో కానీ చూడండి, బ్లడ్ బ్యాంక్ కానీ ఐ కానీ ఏది కావాలన్నా రకరకాలుగా అరేంజ్ చేయగలుగుతున్నాడు. కరోనా టైంలో సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు. సో ఇంతకంటే గొప్ప ఉదాహరణ మంచితనానికి మరో పేరు ఏంటంటే కొనిదెల చిరంజీవి గారు అని చెప్పగలుగుతాను అయితే. అంటే వేరే యాక్టర్స్ చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకోవాలంటారు? వేరే యాక్టర్స్ అంటే సీనియర్స్ అంటే వాళ్ళంతా ఒకతోటి వాళ్ళు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, బాగుంటుంది. ఇప్పుడున్న జూనియర్స్ నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 సినిమాలు హిట్ కాగానే సంకలెగిరి వేసుకోవడము, నాకు తోపులేయడం అనే ఫీలింగ్స్ అక్కడక్కడ కనబడతాయి. దానికి తోటి ఈ ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం రెచ్చిపోతూ ఉంటారు. ముందుగా ఫ్యాన్స్ కూల్గా ఉంటే మన హీరోల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన హీరోలు ఇంకా గొప్పగా నటించాలి, ఇంతకన్నా గొప్ప సినిమాలు రావాలనుకుంటే మనం తొందరపడవద్దు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటే హీరోలు లేపడం కోసం అన్నా నువ్వేనా, నీ తర్వాత ఎవరు లేడన్నా ఇట్లా గాలి కొడతా ఉంటారు. అదేంటంటే వీళ్ళు సంతోషంగా అంటున్నారేమో, ప్రేమతో అంటున్నారేమో అని చెప్పి హీరో కూడా వాళ్ళని కొంచెం హుషారు తీసుకురావడానికి గల్లాలు ఎగరేసినట్టు అప్పుడక్కడ మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో వాళ్ళకి మైనస్లు అవుతున్నాయి. ఇప్పుడున్న యువ హీరోలకు నేను చెప్పేది ఒకటే, దయచేసి మిమ్మల్ని అందరినీ మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. మీలో మమ్మల్ని చూసుకుంటూ ఉంటాం అనమాట. సో అటువంటి హీరోలందరికీ చిరంజీవి గారి ఇప్పుడు కొత్త సినిమాలు కాకుండా పాత సినిమాలు చూడండి. చాలా ఖచ్చితంగా చరిత్రకు సంబంధించిన సినిమా అంటారు. కొంచెం ఫిక్షనల్గా కూడా యాడ్ చేయబోతున్నారు. ఒక మంచి రీసెంట్గా హరిహర వీరమల్లు వచ్చి చరిత్రకు సంబంధించిన కొంచెం ఎలాగైతే చూపించారో అలాగే మనం హిందూ మతం అది అని అలాంటిది మళ్ళీ ఏదో రాబోతుంది, ఒక గొప్ప సినిమా రాబోతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చరిత్రలో ఏదైనా మంచిది ఉంటే ఇక్కడి నుంచి ఇటువంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను నేను. లేదంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు స్టాలిన్ లాంటివో, ఠాగూర్ లాంటివో ఇటువంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. విశ్వంబర గురించి అయితే విశ్వమంతా చర్చించుకునే విధంగా ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇంతకుముందు కళ్యాణరామ్తో ఒక సినిమా తీశాడు కదా. సో అది కూడా చరిత్రకు సంబంధించిన కాస్త అలాంటి విలువలున్న సినిమాలు తీస్తే ఖచ్చితంగా విశ్వమంతా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి చెప్పుకుంటా అనుకుంటున్నా. ఇటువంటి సినిమాలు తీయాలి. చరిత్రలోని రాజుల గురించి, నాయకుల గురించి, గొప్ప గొప్ప వీరుల గురించి సినిమాలు తీసేయాలి. అనే నువ్వు 200 సినిమాలు కంప్లీట్ చేయాలని అయితే నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. హ్యాపీ బర్త్డే మరొకసారి చెప్పగలుగుతున్నా, ఖచ్చితంగా చెప్పేస్తాను. ఫ్యాన్స్ అయితే మంచి ఉర్రూతలవుతున్నారు. ఇప్పుడు శిల్పకళా వేదికలో ఫెస్టివల్ ఏదో చేస్తున్నారన్నమాట ఫ్యాన్స్ బర్త్డే గురించి. ఆడికి వెళ్ళి ఆలోచన చూపిస్తాను, వెళ్తాను త్వరలో ఒక అరగంట తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్.